ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే అదే సమయంలో తనకు వేరే పని ఉందంటూ ఇన్స్పెక్టర్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తన కంప్లైంట్ తీసుకోవాలని కౌశిక్ రెడ్డి ఇన్స్పెక్టర్ వెంటపడ్డారు. ఇన్స్పెక్టర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సద్దుమణిగించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ బ్రాహ్మిణి, ప్రస్తుతం ఈరోజు ఏదైతే మన పాడి కౌశిక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ బీఆర్ఎస్ నాయకుడు మాత్రం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే అంతకు ముందే ఈరోజు ఉదయమే అక్కడ బంజారా హిల్స్ ఏసీపీని కూడా అక్కడ మన అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఇది మన హరీష్ రావుపై కేసు నమోదు అవడంతో మాత్రం చూసుకున్నట్లయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారని నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు చక్రీధర్ అనే కాంగ్రెస్ నాయకుడు. అదే అంశాన్ని తీసుకొని ఈరోజు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది అంటూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చక్రీధర్ కావచ్చు, లేదనంటే ఇటు రేవంత్ రెడ్డిపై కేసు అయితే నమోదు చేసుకొని అయితే అక్నాలజ్మెంట్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇది లేనిపోని ఒక రాజకీయ కుట్ర ప్రకారంగా చూసుకున్నా కూడా మొదటి నుంచి కూడా, ఎందుకనంటే ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ పేరుతో మాత్రం కేసులపై కేసులు మాత్రం నమోదు అవుతున్న విషయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులపై, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై మాత్రం ఫోన్ ట్యాపింగ్ అయితే ఒక రగడ జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ స్టేషన్కి అయితే పాడి కౌశిక్ తన కార్యకర్తలతో రావడం జరిగింది. కంప్లైంట్ని స్వీకరించాలంటూ ఏసీపీ పాడి కౌశిక్ వచ్చే 5 నిమిషాల ముందే ఏసీపీ వెళ్ళిపోతాడు, లేదు అని అంటే తనని చూసేసి సిఐ కూడా పారిపోతున్నాడు అని అంటూ కూడా పాడి కౌశిక్ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న, ఎందుకంటే ఈ వాగ్వాదంలో చూసుకున్నా కూడా సిఐ రాఘవేందర్ కావచ్చు, బంజారాహిల్స్ సిఐ రాఘవేందర్ కావచ్చు, ఇటు పాడి కౌశిక్ మధ్య మాత్రం కార్యకర్తలు చాలాసేపు వాగ్వాదం అయితే కొనసాగింది. దాదాపుగా 20 నిమిషాలు కొనసాగిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా దాదాపుగా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చినా కూడా ఒక ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో మాత్రం ప్రోటోకాల్ ప్రకారంగా తనను తీసుకొని ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలి అనేది పాడి కౌశిక్ చెప్తున్నాడు. ఎలా లేకున్నా కూడా పాడి కౌశిక్ని చూసి బంజారాహిల్స్ సిఐ కావచ్చు, ఏసీపీ పారిపోతున్నారంటూ కూడా కార్యకర్తలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు సిఐ వెహికల్ని ఆపి మాత్రం కార్యకర్తలు దీన్ని సర్దుబాటు చేసేసి మాత్రం ఎట్టకేలకు కంప్లైంట్ని అయితే జారీ చేశారు. అయితే పోలీసులు కూడా దీన్ని కేసు తీసుకొని అయితే అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని అంటూ మాత్రం మరోసారి పాడి కౌశిక్ అయితే కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. బ్రాహ్మిణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.